స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం 3వ అధ్యాయం. మాఘపురాణంలో మనం తెలుసుకుంటున్నది పుణ్యకార్యముల వలన మాఘస్నానం చేసినందువలన మాఘమాసంలో ఆ మాఘమాస వ్రతం చేయడం వలన సంపాదించిన పుణ్యఫలాన్నంతా శాశ్వత స్వర్గలోక ప్రాప్తి పొందుతుందని, సకల జన్మల పాపాలు కూడా తీరుతాయని, సకల రుణ విముక్తులు కలుగుతాయని, మంచి గొప్ప మాసము ఇంతకు మించి లేదని, మహత్తు గలదని, ఇంకొకటి ఇంతటి మహత్యం కలిగిన మాఘమాసము ఇంకొకటి లేదని, మాఘంతో సమానమైన మాసము ఇంకొకటి లేదని మనం తెలుసుకుంటున్నాం. అందులో 3వ అధ్యాయంలో వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి తెలియబరుస్తున్నారు వింధ్య పర్వత వృత్తాంతము గురించి. భూపాలక అంటే దిలీప మహారాజా, నేను చెబుతున్న విషయాలన్నీ కూడా పురాతనమైనవి. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగినది. అంటే క్షోభ వచ్చింది, క్షామం వచ్చింది. తాగడానికి నీరు లేదు. తర్వాత అంటువ్యాధులు, జనులు పశువులు అందరూ కూడా చాలా నష్టపోవడం, జనన మరణాలైతే ఇంకా జనించిన వారందరూ కూడా పుట్టగానే మరణించడం, అందువలన యజ్ఞయాగాది కార్యక్రమాలు దేవతార్చనలు కూడా చెయ్యలేక చాలా క్షామంతో విలపిస్తున్న సమయం అది. వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు కూడా హాహాకారములు చేసి ఆశ్రమం వదిలి అటు ఇటు వెళ్ళిపోయి వలసపోయారు. రేవానది తీరం అందున్న ఫలవృక్షములు, రేవానది తీరం అంటే నర్మదా నది, పంట భూములు నీరు లేక బీడుపడిపోయాయి. తాగడానికి కూడా నీరు లేదు. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసిస్తున్నారు. మహా తపస్వి ఆయన భృగు మహర్షుల వారు. ఆ కాటకాన్ని ఆయన కూడా తట్టుకోలేకపోయారు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమందు ఉండటం వలన అచ్చటి నుండి కదులకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతమునకు వలసపోయాడు. హిమాలయ పర్వతములకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచ్చటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉంది. ఆ కొండచర్యందు ఇంద్రనీలములుండుడిచే దగదగా మెరియుచున్నది. అవడానికి ఆ కొండ అంతా కూడా అత్యంత ధవళ ప్రకాశంగా ఉంది. ఎందరో మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణ్ణి భక్తి భావంతో ప్రార్థించారు. అప్పుడు ఆ పర్వతం యొద్దకు యక్షులు, గంధర్వులు కూడా వచ్చి విహరించుచున్నారు. వశిష్ఠుల వారు దిలీపునకు కూడా ఇట్లు చెప్తున్నారు. ఓ మహానుభావ, ఆ పర్వతం గురించి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఇంకా నువ్వు విశేషములు తెలుపండి ఆ పర్వతం గురించని వశిష్ఠుల వారిని దిలీప మహారాజు అడిగారు. మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పారు. రాజా, నీ అభీష్టం ప్రకారమే వివరిస్తాను, శ్రద్ధగా విను. ఆ పర్వతరాజము కడు వింతైనది. వింత వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతో ఉన్న ఆ పర్వతము 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనములు ఎత్తుగలదై అలరారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకర్మకు దృశ్యములను చూసి సంతోషించాడు. తాను తపస్సు చేసుకున్నటకు అనుకూలమైన మంచి స్థలమని నిర్ణయించి ఆ క్షామము కాటకము తొలుగుటకు తాను తపస్సు ప్రారంభించాడు. భృగుమహర్షి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేస్తున్నారు. కొంతకాలం అయిన తర్వాత ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరిస్తున్న భృగుమహర్షి దగ్గరకు వచ్చి నమస్కరించి గద్గస్వరంతో తన వృత్తాంతమునిట్లు తెలియపరిచాడు. భృగుమహర్షి, నాకు కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన స్వర్గములో ఉన్నాను. కానీ నాకు పులిమొగం కలిగి ఉన్నది. ఏ కారణం చే నాకట్లు కలిగిందో బోధపడకుండా ఉంది. ఈమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. కానీ నా ఈ వికృతి రూపం వలన నేను ఎందుకునో పనికిరాని వాడినా ఇతనిగాన. నా ఈ రూపమును గల కారణం వివరించమని తన మనోబాధనంతటినీ కూడా తెలియపరిచాడు. ఆ గంధర్వుని యొక్క దీనాలాపములకు భృగు మహర్షి హృదయం కలచివై గంధర్వునికి ఎట్లయినా తన శక్తి కొలది సాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఓ ఈ గంధర్వ కుమారా, నువ్వు అదృష్టహీనత వలనే నీకు కష్టదశ వచ్చింది. పాపము, పేదరికము, దురదృష్టము అని 3 ప్రాణాలను కుంగదీయును. ఈ 3 నివృత్తి చేసుకున్న వలన
మాఘమాస స్నానమే పరమౌషధము. అన్ని జాతుల వారు ఆచరించవలసిన పరమ పావనమైన మార్గమును కావున నీవు నీ భార్యతో కూడా ఈ పర్వదినమునందుండి నదీ స్నానము ఆచరింపము. అదీనుగాక ఇది మాఘమాసము కదా, బతికపోయిన తీర్థం ఎదురైనట్లు నీకు మంచి రోజులన్నీ ముందే ఉన్నాయి. నీ కష్టాలన్నీ తొలగిపోయే గడియలు ఇప్పుడే. వెంటనే నువ్వు మాఘస్నానం ఆచరించు అని చెప్పగానే మాఘస్నాన ఫలము గురించి వివరించమని గంధర్వుడు అడిగను. భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా విన్న అతని భార్యతో కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించి వెంటనే భార్యా సమేతుడే ఆ దరిదాపునే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసింది. వెంటనే అతనికి ఉన్న పెద్ద పులిముఖం పోయి తేజోవంతమైన సుందరమకమైన ముఖంతో ప్రకాశించను. ఆ గంధర్వ దంపతులు అమితానందం పొందిరి. వారిద్దరును భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగములు ప్రమాణములు చేశారు. భృగుడు మరల వారిని దీవించెను. ఈ విధముగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠుల వారు దిలీపుని కెరిగించి వింటివా రాజా, గంధర్వ కుమారుని చరిత్రమును మాఘమాసంలో పుణ్యనదుల యందు స్నానమాచరించిన ఎడలి ఎట్టి ఫలము కలుగునో ఊహించుకనుమని చెప్పాను. ఇది 3వ అధ్యాయం. మాఘమాస స్నానానికి అంత పవిత్రత ఉంది, అంత గొప్పతనం ఉందండి. కాబట్టి వీలైన వారందరూ కూడా ఈ మాఘమాసంలో ఒక్కసారి దగ్గరలో ఉన్న ఏదైనా ఉపనదీలు కానీ, నదీపాయలు కానీ, లేదా నదీ సంగమాలు కానీ, గంగా నదులు కానీ, ఆల్రెడీ ఇప్పటికే కుంభమేళా జరుగుతుంది కాబట్టి నదీ స్నానం ఆచరించండి. అందరూ ధన్యులు కండి. స్వస్తి. రేపు 4వ అధ్యాయంలో స్కందాగ్రజ ఛానల్ మీ ముందు ఉంటుంది. అంతవరకు స్వస్తి.